హాయ్ అండి, వెల్కమ్ టు పశు సంపద సంరక్షణ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు డైరీ ఫామ్ గురించి మాట్లాడుకుందాం. లాభాల బాటలో దేశీయ ఆవుల క్షేత్రం అనే టాపిక్ మీద మాట్లాడదాం. అయితే దేశీయ ఆవులు వేరు, విదేశీ ఆవులు వేరండి. విదేశీ ఆవులు అంటే మనకి చూస్తున్నటువంటి హెచ్ఎఫ్, జెర్సీ క్రాసు, జెర్సీ ఇవన్నీ కూడా విదేశీ ఆవులు. ఇవి ఏంటంటే పాలు అధికంగా ఇస్తాయి, కానీ వీటిపైన ఎక్కువగా ఇంట్రెస్ట్ ఇప్పుడు తగ్గుతుంది, దీని మీద ఎక్కువగా లేదు. ఇప్పుడు అన్నీ కూడా దేశీయ ఆవులపైన ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అలాంటి దేశీయ ఆవుల్లో ముఖ్యమైనటువంటివి సాహివాలు, గిర్రు ఇలాంటి వీటితో పాటు క్రాస్ బ్రీడ్స్ కూడా ఉంటాయి. అయితే మనం ఒక డైరీ ఫామ్ని మెయింటైన్ చేయాలంటే కొన్ని రకాలైనటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా వసతి పద్ధతి, స్థలం ఎంపిక, పనిచేసేవారు ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. తర్వాత మరీ ముఖ్యంగా పాడి పశువుని డైరీ ఫామ్ పెట్టేటప్పుడు మనం ఒక ఆరోగ్యకరమైనటువంటిది, ఒక మంచి లక్షణాలు ఉన్నటువంటి యానిమల్ని మనం కొనుక్కోవాలి. అయితే మనం స్టెప్ బై స్టెప్ మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్థలం ఎంపిక. ముందు మనం ఒక డైరీ ఫామ్ పెట్టాలంటే ఒక స్థలాన్ని ఏ విధమైనటువంటి స్థలం మనకు ఉపయోగపడుతుందో చూసుకోవాలి. ముఖ్యంగా మనకి ఏంటి, ఒక డైరీ ఫామ్ పెట్టాలి అంటే నీటి సదుపాయం ఉండాలి. రెండోది గ్రాస్ సదుపాయం ఉండాలి, అంటే గడ్డి వేసుకునే స్థలం ఉండాలి. మురుగునూరు పోయేటట్టు ఉండాలి. దానికి విద్యుత్ సదుపాయం ఉండాలి. ఇలా ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నప్పటికీ ముఖ్యంగా ఇవి ఉండాలి. పరిసరాలంతా కూడా ప్రశాంతంగా ఉండాలి, అలజడులు ఉండకూడదు. ఇలాంటి మంచి ప్రదేశాన్ని ఎంచుకోవాలి. రెండో విషయానికి వచ్చినట్లయితే పాడి పశువులు ఎంపిక. పాడి పశువులు ఎంపిక అంటే ఒక డైరీ ఫామ్ పెట్టాలనుకునేటప్పుడు ఒక 10 ఆవులతో పెట్టాలనుకుంటే ముందు 5 కొనుక్కోవాలి. లేదు ఒక 20 కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ఒక 10 మాత్రమే ముందు కొనుక్కోవాలి. మొత్తం ఒక్కసారిగా కొనకూడదు. అయితే ఆవును మనం చూసేటప్పుడు ఎలా ఉండాలంటే చాలా చురుగ్గా కనిపించాలి యానిమల్. తర్వాత ముట్టుపైన చెమ్మ ఉండాలి. ఆరోగ్యవంతమైనటువంటి లక్షణాలు ఉండాలి, అంటే తోక ఊపడం, చెవులు ఆడించడం ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఉండాలి. నెక్స్ట్ 7 నుంచి 8 ఈతలు కాదండి 7 నుంచి 8 నెలల చూడి ఉన్న పశువుని లేదా ఒక నెల ఈని ఒక నెల అయ్యే లోపు అయినా మనం కొనుక్కోవాలండి. తర్వాత వేలాడే పొదుగు కలిగిన పశువుని కొనకూడదు. అలా కాకుండా పొదుగు అనేది బాడీకి అతికేటట్టు ఉండాలి. 4 రొమ్ములు సమదూరంలోని అమిరినట్టు ఉండాలి. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇకపోతే అక్కడ పనిచేసేవారు ఏంటంటే ఒక భార్యాభర్త అనే వాళ్ళిద్దరూ కూడా ఆ డైరీ ఫామ్లో ఉండేటట్టు చూసుకోవాలి. అంతేకాని వాళ్ళు వెళ్ళి రావడం అంటే వాళ్ళు చేయలేరు. వాళ్ళకి ఎటువంటి డిసీజెస్ కానీ ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండకూడదు. నెక్స్ట్ ఇకపోతే ఇంకో పాయింట్ మార్కెటింగ్ సదుపాయం కలిగి ఉండాలి. ఈ మనం తీసుకున్నటువంటి పాలు రవాణా అయ్యేటట్టు కూడా ఉండాలి. యాక్చువల్లీ ఇది ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ పడుతుంది ఈ వీడియోకి, కానీ మరి అంత పెద్ద లాంగ్ వీడియోస్ అయితే ఎవరు చూడలేదని చెప్పేసి ఇలా షార్ట్గా చెప్తున్నాను. ఒకవేళ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఇంకా మనం డిసీజెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే డైరీ ఫామ్ ఎంత ఆరోగ్యవంతంగా ఉంటుందో పాల దిగుబడి కూడా అంత ఆరోగ్యవంతంగా ఉంటుంది. అయితే మనకి ఈ డైరీ మిల్క్తో పాటు దూడల సంరక్షణ కూడా జాగ్రత్తగా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి లాభాలు అయితే పొందవచ్చు. ఎటువంటి డిసీజెస్, సపోజ్ మ్యాస్టైటిస్ అనేది చాలా ఎక్కువగా ఇబ్బంది పెట్టినటువంటి డిసీజ్. సాధారణంగా ఈ పొదుగువాపు అనేది రాకుండా మనం ముందు జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం మంచి లాభాలు అనేవి పొందుతాయి. సాధారణంగా మనం ఒక 20 ఆవులతో మనం ఒక డైరీ ఫామ్ అనేది పెట్టుకున్నట్లయితే ఒక 18 దూడలు ఉన్నట్లయితే రోజుకు ఒక 150 లీటర్లు కనుక మనం ఖచ్చితంగా పాల దిగుబడి పొందవచ్చు. ఈ విధంగా మనం చేసుకున్నట్లయితే లాభాల బాటలో ఖచ్చితంగా మనం డైరీ ఫామ్ని మేనేజ్ చేసుకోవచ్చు. దూడల్ని కూడా సంరక్షణ చేస్తే అదొక అదనపు లాభంగా మనకు ఉంటుంది. ఇటువంటి చాఫ్ కట్టర్లు ఉపయోగించి ఉన్నటువంటి ఈ కాండం కలిగినటువంటి గడ్డి జాతుల్ని కత్తిరించి మెత్తగా వేయడం వల్ల కూడా శుభ్రంగా ఆవులు మేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.